రోజు దేవా మరి ఇదిగో వివాహానికి ముందుగా ఈ యొక్క నాయన మరి ఇదిగో ప్రధాన విశ్రాంత కార్యక్రమాన్ని నాయన మరి పెళ్లి కార్యక్రమానికి ముందుగా ఈ కార్యక్రమం జరుగుతుండగా ఈ కార్యక్రమం అంతట్లో మీ యొక్క సన్నిధి ప్రసన్నత మీ మహిమ విస్తారంలో ఉంచుమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సర్వశక్తి మందిరానికి స్తోత్రాలను జరుగుతున్న పాటల్లోనూ అలాగే జరుగుతున్న కార్యక్రమాల అంతటిలో కూడా మీరే నాయకులుగా ఉండి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం దేవా. వస్తున్న బంధుమిత్రులను విరు వర్గాల వారిని నాయన సకాలానికి స్థలానికి మీరు తోడుకున్నామని ప్రార్థన చేస్తున్నాం దేవా. మా పరమ తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమం ద్వారా నీకే మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకుంటున్నారు. యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి.
కుమార్తెను అడిగినందుకు ఆమె మిల్కా నహోరు కలిగిన కుమారుడు బేతేలు కుమార్తెను చెప్పినప్పుడు, నేను ఆమె ముక్కును కమ్మియు ఆమె చేతిలో కడిగిని పెట్టి నా తల వంచి యెహోవాకు మొక్కి అబ్రహాము నా యజమాన దేవుడిని యెహోవా స్తోత్రం చేసింది. ఎలాగనగా ఆయన నా యజమాని యొక్క సహోదరుని కుమార్తెను అతని కుమారుని తీసుకున్నట్లు సరైన మార్గంలో నన్ను నడిపించను. కాబట్టి నా యజమాని ఎడల మీరు దయను నమ్మకమును కనపరచిన ఎడల అదైనను నాకు తిరిగి చెప్పడి, లేని ఎడల అదైనను తిరిగి చెప్పడి. అప్పుడు నేను ఎటుపోవాలని అటు పోయినగా లాభమును బెతేలుకు యెహోవా వలన కలిగిన కార్యము మేమైతే అవునని కానీ కాదని కానీ చెప్పజాలము. ఇదిగో దెబ్బకాలు ఎదుగుతున్నది, ఆమెను తీసుకొని పోము. యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమె నీ యజమాని కుమారు భార్య గాకని ఉత్తరం ఇచ్చిరి. ఈ పరిశుద్ధ లేఖను మన వెనుకల్లో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. నీ ఎదుటనున్నది, ఈమెను తీసుకొని పోము. యెహోవా సెలవిచ్చిన ప్రకారము ఈమె నీ యజమాని కుమారునికి భార్యగునని ఉత్తరం ఇచ్చిరి. అబ్రహాము సేవకుడు వారి మాటలు విని యెహోవాకు సాష్టాంగ నమస్కారం చేశారు. తరువాత ఆ సేవకుడు వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను తీసి రిబెకాకు ఇచ్చారు. మరియు అతడు ఆమె సహోదరునికి తల్లికి విలువగల వస్తువులు ఇచ్చాను. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. రాజుగారిని ప్రభా చెల్లారిని మీరు దీవించి ఇచ్చిన ప్రథమ సంతానం రాజకుమారుని ప్రభా మీరు దీవించారు, ఆశీర్వదించారు. ఇంతకాలం కూడా బిడ్డ ప్రభానైనా ఏకాంగుడిగా ఉండి ఈరోజు ప్రభానైనా నా తండ్రి మరి చిన్నారి గారి కుటుంబం అంటే ఆడబిడ్డ కుటుంబంలో వచ్చిన బిడ్డను నా తండ్రి జతపరచబడుచుండగా ప్రభానైనా వారికి నిశ్చితార్థం జరుగుతుండగా మీరు సహాయం దయచేయండి అయ్యా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అబ్రహామును శారాని ఏ విధంగా ఆశీర్వదించి ఇచ్చిన ఇస్సాకు గురించి తన ఇంటి వారి వద్దకు వెళ్ళి ప్రభువానైనా తండ్రి ఏ విధముగా ఎలియాజరు ప్రభువానైనా ఆడబిడ్డను కనుగొని ఉన్నాడు, ఆ విధముగా ప్రభువానైనా వీరిని కనుగొని ఈ రోజు నిశ్చితార్థం జరిగించుచుండగా ఆడబిడ్డ కొరకు ప్రభు పెళ్లి కుమార్తె కొరకు తెచ్చిన సామానన్నీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఆమె కొరకు సిద్ధపరిచిన వస్తువులన్నింటినీ మీరు ఆశీర్వదించి అవన్నీ అలంకరించుకున్న పెళ్లి కుమార్తెకు మీ తేజస్సునిచ్చి అయ్యా ఈ అభిషేకం నుంచి మీ బలముతో ప్రభావిడను అభిషేకించండి, ఆశీర్వదించండి. పెళ్లి కుమార్తెను సిద్ధపరచుగా మీరే సహాయం దయచేయండి. ఈ నిశ్చితార్థ కార్యక్రమం ఆదరణంత వరకు కూడా నీ కృప, ఈ ఆశీర్వాదము, మెండైన దీవెనలు ఈ జతపరచబడవచ్చున బిడ్డలు ఇరువురికి కూడా దాని సహాయం దయచేయమని, నీ కృప ఆశీర్వాదములు కుమ్మరించి నీ హస్తము తోడుగా ఉండ దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. వస్తువుల కొరకు మన అమ్మగారు విషయంలో నేను సిద్ధపరిచినటువంటి యొక్క ఏర్పాటు చేసిన నిశ్చితార్థ కార్యక్రమం ద్వారా మీ నామానికి మహిమగా జరిగించండి. ఇదిగో ఈ సమయంలో మా తండ్రి పెళ్లి కుమార్తె మరి కుటుంబము ఆయన శ్రేష్టమైన బట్టలు తీసుకొచ్చి ఆయన పెళ్లి కుమార్తె తీస్తూ ఉన్నారు. ఆ బట్టలు వేసుకొని సంతోషంగా
ఈ స్థలంకు రావడానికి అధ్యంతం ఎంతో ఘనంగా ఆశీర్వాదకరంగా ఈ కార్యక్రమం జరగడానికి మీరు సహాయం చేయమని, అట్టి కృపను మా తండ్రినైనా వారికి దయచేయమని, ఈ ప్రియకుమారుడు మా ప్రియ రక్షకుడైన యేసయ్య శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అర్పించున్నాం తండ్రి, ఆమేన్. మీరందరూ వెళ్ళిపోయారమ్మా.
ఎంత స్వచ్ఛమును కలలును కలనై వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు గొప్ప దేవుడు తండ్రి, నన్ను ఒంటరిగా ఉండట మంచిది కాదని సెలవిచ్చిన దేవుడవు. దేవాయిదిగో తండ్రి, సాటి అయిన సహాయముగా నువ్వు చిత్తపరచబోతూ ఉన్నావు కనుక నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నా. ఈ దినము నాయన వారిని స్టేజ్ మీదకి తీసుకుని వచ్చి అయ్యా ఇదిగో ఈ కార్యక్రమం జరిగిస్తూ ఉండగా ఈ కార్యక్రమం అంతట్లో కూడా మీరు నడిపించండి అయ్యా. దీవెనకరముగా ఆశీర్వాదకరముగా మార్చండి. నీ కనికరం చూపించండి ప్రభువా. నీ కొందనాలు ఈ దాసులు మాట్లాడుతూ ఉండగా వారి ముఖాంతరంలో నుండి మాట్లాడి బలపరిచి కృప చూపించున్నాను. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.
సత్యమణి గారి పాస్టర్ గారిని ప్రేమించి ఇచ్చినటువంటి ప్రథమ కుమారుడు రాజ్ కుమార్ కోసం వారు ఎన్నో ఆలోచనలు ప్రణాళికలు వారు కలిగి ఉండొచ్చు. ఈ దినాన్ని ఇది యెహోవా ఏర్పాటు చేసినటువంటి దినముగా దీని యందు మేము ఆనందించి సంతోషించినటువంటి రీతిలో నీ కుమారుడు నాయన పెండ్లి కుమారుడు యొక్క స్థానంలో పెండ్లి కుమార్తెగా ఉన్నటువంటి ఆ యొక్క బిడ్డ ఆ స్థానంలో ఉన్నది ప్రభా. ఇదిగో వీరిరువురికి వివాహం చేయడానికి పెద్దలు నిశ్చయించినటువంటి ప్రకారంగా ఇదిగో మా యొక్క ప్రాంతాలలో మా సమాజంలో ఉండేటువంటి నిశ్చితార్థం లేక ఎంగేజ్మెంట్ అనేటువంటి ఈ నామకరణాన్ని బట్టి వీరిరువురికి వివాహం చేయడానికి నిశ్చయించిన ప్రకారంగా నీ నామాన్ని ఆరాధిస్తూ ఉన్నాం. నీ సేవకులు నీ బిడ్డలను వారి మాటలను చెప్పి బలపరుస్తుండగా నీ సన్నిధి మా మధ్య ఉంచమని యేసు నామంలో ప్రార్థన చేసుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. సంతోషంగా ఉన్న రెండు చేతులు పైకి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. సంతోషంగానే ఉండవచ్చు. కారణం ఏంటంటే సౌలభ్యంగానే ఉంది కదండి. అదే మన బయట అయితే ఆ మాట వినపడదు, ఈ మాట వినపడదు. కనుక దేవుడు మనకి రాజుగారు మంచిగా మనకి మిమ్మల్ని అందరినీ హాయిగా ఉంచాలని పదే పదే పట్టుబట్టి రాజు చిన్నారికి ఇక్కడ ఏర్పాటు చేశారు. దేవునికి స్తోత్రం. ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి మొదటిగా వందనాలు తెలియజేస్తున్నాను. నన్ను మీ మధ్యకి ఆహ్వానించినటువంటి నా ప్రియ స్నేహితులు పాస్టర్ రాజ్ పాస్టర్ గారు, అలాగే పాస్టర్ గారు చిన్నారి గారు, వారిరువుని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నా. వీరిద్దరూ అంటే నాకు ఎంతో ప్రత్యేకమైన అభిమానం. ఈ ఇస్సాకు రెబెకాల యొక్క వివాహము కొరకు వారిద్దరు జతపరచబడడానికి ఆయన పాటించినటువంటి లేక ఆయన ప్రయాణంలో జరిగినటువంటి అనుసరించినటువంటి కొన్ని మాటలు ప్రతి కుటుంబానికి కూడా ఈరోజు చాలా అవసరమైన క్రీడ. ఎందుకంటే ఒక కుటుంబాన్ని కట్టడానికి ఆయన అనుసరించిన విధానం చాలా ప్రాముఖ్యమైనది. ఇస్సాకు రెబెకాలను జతపరచబడడానికి ఎలియాజరు చేసినటువంటి పాటించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కొన్ని అంశాలను ఈ దినాన్ని మీ ముందు ఉంచడానికి నేను ఇష్టపడుతున్నాను ప్రియుల. ఎలియాజరు అనే మాటకు అర్థం ఏమిటంటే గాడ్ ఈజ్ మై హెల్ప్, దేవుడే నా సహాయం. ఎవరు ఏంటంటే దేవుడే నా సహాయం. ఎలియాజరు అనే మాటకు దేవుడే నా సహాయం. ఎందుకంటే ఈ రోజుల్లో ఎక్కడికైనా వెళ్ళాలి అంటే రకరకాల పరికరాలు మనకి మీడియా అందుబాటులోకి వచ్చేసింది. ముఖ్యంగా నావిగేషన్. మన భూలోకంలో ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళాలన్నా ఆ పేరు కొట్టి నావిగేషన్ కొడితే మనం తీసుకెళ్ళాక ఆ దగ్గర తిప్పుతుందేమో కానీ మొత్తానికి దారి తీసుకెళ్ళిపోతుంది. దగ్గరికి వెళ్ళి దానికి మాత్రం తీసుకెళ్ళిపోవచ్చు. ఫోన్లు వచ్చినాయి ఏమండి, ఫేస్బుక్లో వచ్చినాయి, వాట్సాప్లో వచ్చినాయి, రకరకాల సామాజిక మాధ్యమాలు ఈ రోజుల్లో మనకు అందుబాటులో ఉంటున్నాయి. ఆ రోజుల్లో ఏమి కూడా లేవు. అబ్రహాము ఆయన చేత ప్రమాణం చేయించి ఎలియాజరును పంపించాడు. పంపించిన తర్వాత ఎలియాజరు బయలుదేరి వెళ్ళిన తర్వాత ఆయన అనుసరించిన విధానము, ఆయన యొక్క ఆ విశ్వాసాన్ని చూస్తూ ఉంటే పిల్లల నిజంగా ఆయన ఆ పేరుకు తగ్గట్టుగానే ఆయన ప్రయత్నం చేశాడు. దేవుని బిడ్డ, ఆయన పేరుకున్న అర్థం ఏమిటంటే దేవుడే నా సహాయకుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవుని చేత నిర్దేశింపబడిన ఏ పనికైనా లేకపోతే మనకు అప్పగించబడిన ఏ పనికైనా ఎవరు సహాయం చేయాలి? మనకి దేవుడే సహాయం చేయాలి. అలాగే దేవుడు సహాయం చేశాడు. అలా సహాయం చేయడానికి కారణం ఏంటి అని ఆలోచన చేస్తే నాకు కొన్ని విషయాలు ఇందులోంచి బయటపడ్డాయి. మీకు అందరూ కూడా తెలిసినటువంటి విషయాలే, కానీ ఈ ప్రత్యేకమైన సందర్భంలో వీరికి నేను జ్ఞాపకం చేస్తున్న బేబీ ఆశకి కానీ రాజ్ కుమార్ కానీ ఈ రోజున మీరు మీకు నిశ్చితార్థ కార్యక్రమం జరుగుతుంది అంటే దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది. ఆ ప్రణాళికను మీరు అర్థం చేసుకోవాలి. దేవుని ప్రణాళిక లేకుండా మీరు ఇక్కడికి రాలేదు. రెబెకా ఇస్సాకును చేరుకుంది అంటే దానికి దేవుని యొక్క ప్రణాళిక ఉంది. దేవుడే ఎలియాజరును అక్కడికి సరైన పద్ధతిలో నడిపించిన విధానం కూడా ఉన్నదని నేను మీకు మనవి చేస్తున్నాను. మొట్టమొదటిగా నేను జ్ఞాపకం చేసుకుంటున్న విషయం ఏంటంటే ఎలియాజరు ప్రార్థనా పరుడు. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. హల్లెలూయా. ఒక కుటుంబం కట్టబడాలి అంటే, ఇద్దరు యవనస్తులు కట్టబడాలి అంటే ప్రార్థన అనేది చాలా అవసరం. ఇటు
బహుశా రాజకుమార్ తల్లిదండ్రులు ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తూ ఉంటారు. అటు బేబీ ఆశ తల్లిదండ్రులు కూడా ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ఎలియాను చూడండి, దేవుని బిడ్డారా, 24:12 చూడండి. మీరు ఒకసారి మాట చూడండి. అక్కడ నా యజమానుడు అబ్రహామును చదవండి మాట. 12 సఫలము చేసి అనుగ్రహము చూపు. 26 కూడా చదువుదాం. 26 ఆ మనుషుడు తన తల వంచి యెహోవాకు మ్రొక్కి అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక. ఆయన నా యజమానుని తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. నేను త్రోవలో ఉండగానే యెహోవా నా యజమానుని బంధువుని ఇంటికి నన్ను నడిపించదు. మరొక మాట చదువుతాం. మరొక మాట 52 కూడా చదువుతాం. చూడండి 52 అబ్రహాము సేవకుడు వారి మాటలు విని యెహోవాకు సాష్టాంగ నమస్కారము చేశాడు. ప్రారంభమును నేను ఎందుకు 3 వాక్యాలు చదివించాను అంటే, ఎలియాను తన పని ప్రారంభించిన దగ్గర నుండి దానికి సమాధానం దొరికే వరకు కూడా ఎలియాజరు జీవితంలో ఏం కనబడుతుందండి? ప్రార్థన కనబడుతుంది. ప్రియులారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక కుటుంబము భూమి మీద కట్టబడాలి అంటే ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. 27 కీర్తనలో ఒక మాట ఉంటుంది, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే అంటారు. దేవుడు ఆ ఇంటిని కట్టాలి అంటే, రిబకా ఇస్సాకుల యొక్క ఇంటిని కట్టడానికి ఎలియాజరు చేసిన ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ప్రియులారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను అనుకుంటున్నాను, పెళ్లి కొరకు వాళ్ళు చేసుకునే ప్రార్థన కంటే ఒక యుక్త వయసు ఉన్న కుమారుడు కానీ కుమార్తె కానీ ఇంట్లో ఉంటే ఆ కుమారుడు, ఆ తల్లిదండ్రులు కానీ ఆ రక్త సంబంధులు కానీ ఖచ్చితంగా ప్రార్థన చేస్తూనే ఉంటారు. ప్రియులారా, దేవునికి స్తోత్రం. ఆ ప్రార్థనలే మన యవ్వన బిడ్డలను మంచి కుటుంబములుగా కట్టునుగాక. ఆమేన్. ఇరుపక్షాలు చేసినటువంటి మీ తల్లిదండ్రులు చేసిన ప్రార్థనలు ఈ రోజున మీరు ఐక్యము కావడానికి ఇక్కడ తీసుకుని వచ్చినాయి అన్న విషయాన్ని మీరు ఇరువురు జ్ఞాపకం చేసుకోవాలని నేను మీకు మనవి చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక కుటుంబము కట్టబడాలి అంటే కుటుంబంలో ఏముండాలండి? ప్రార్థన ఉండాలి. ప్రియులారా, ప్రార్థన లేకుండా ఏది కూడా మనం ముందుకు వెళ్ళడానికి, ఒక క్రైస్తవ కుటుంబము కట్టబడాలి అంటే ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. రెండవ మాటను కూడా నేను మీకు ముందుస్తున్నాను. దేవుని బిడ్డలారా, 24:21 చదువుదాం. 24:21 ఆ మనుష్యుడు ఆమెను తేరు చూచి తన ప్రయాణం యెహోవా సఫలము చేసినో లేదో తెలుసుకున్నాడని ఊరకుండెను. రెండవది, ఒక కుటుంబము కట్టబడడానికి కారణం సహనము ఉండాలి. దేవుని బిడ్డ ఏముండాలి చెప్పండి? చాలా సహనం ఉండాలి. ఓపిక లేకుండా చేసి పెళ్లి కొన్ని ఉంటాయి. ఏమండి? కనిపెట్టడం ఉండదు. ఇది దేవుని చిత్తమా, ఇది దేవుని చిత్తమో కాదా, ఇది దేవుని కోరుకున్నదా, దేవుడు చేసేదా? చాలాసార్లు మనుషుల యొక్క ఆలోచనలో పుట్టుకొచ్చిన కొన్ని తలంపులు ఉంటుంటాయి. దానివలన కుటుంబాలు కట్టబడవు. కానీ కుటుంబం కట్టబడడానికి సహనము, ఓపిక అనేది చాలా ప్రాముఖ్యం. అది ఎలియాజరులో 100% కూడా ఎక్కడ కంగారు తొలగలేదు. మనవాడు ఎక్కడ కూడా వెళ్ళాడు, మెస్పోతియాకి వెళ్ళాడు, నిలబడ్డాడు. ఆ కన్యకులందరూ వస్తున్నారు, ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసాడు, ప్రభువా సరైన మార్గంలో నడిపించు. ఎవరు ఒక ప్రమాణం పెట్టుకున్నాడు, ఎవరినైనా నేను దాహం అడుగుతానయ్యా, దాహం అడిగితే నేను నీకు దాహం ఇస్తాను, నీకే కాదు నీ ఒంటికి కూడా నేను పోస్తానని ఎవరు ఏ కన్యకైతే అంటదో ఆమె నా యజమానుడి కుమారుడికి సరైన భార్య కాబట్టి కరెక్ట్గా నువ్వు నాకు చూపించు ప్రభువా అని ఒక ప్రమాణం పెట్టుకుని నిలబడ్డాడు. ఎక్కడ తొడగట్లేదు. రానే వచ్చింది రిబ్కా. ఆమెను అడిగాడు, అమ్మ నాకు కొంచెం దాహములకు ఇస్తామంటే ఆమెకు దాహములకు ఇచ్చింది. ఆమె ఒంటిలో కూడా నేను పెడతానని పెట్టింది. పెట్టిన తర్వాత వెంటనే భయపడ్డా. అసలు దేవుని చిత్తమో కాదో ఏం చేద్దాం చూద్దాం. చూడండి 21 చూస్తే ఆ మనుషుడు ఆమెను తెరుగు చూచి తన ప్రయాణం యెహోవాను సఫలము చేసనో లేదో చిన్న దొరుకుతుంది కదా, మనం వెంటనే వెళ్ళిపోతాం. ఎందుకు మనం ఎక్కడ కంగడపట్టలేదు. ఏమండి? యాక్చువల్గా ఒకసారి ఆల్రెడీ ఆమె పెడతాను, నేను నీళ్ళు పెడతానయ్యా, నీకు దాహం ఇస్తాను,
నీ ఒంట్లోకి నీళ్ళు పెడతానని అన్నది, దొరికేసింది, వెళ్ళిపోవచ్చు. కానీ ఇంకా ఏమంటున్నాడు, సఫలం చేశాను లేదని తెలుసుకోవాలి. అంటే కంగారు పడకుండా తను అప్పగించినటువంటి బాధ్యతను నెరవేర్చడానికి ఎంతటి సహనముతో, ఓపికతో ఆ కుటుంబాన్ని కట్టడానికి ఎలియాజరు ప్రయత్నం చేస్తున్నాడో ఆలోచన చేయాలని మనం చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. ఒక కుటుంబము కట్టబడాలంటే ప్రార్థన ఎంత అవసరమో, ప్రార్థనలో ఎదురు చూచి సహనము కలిగి ఓపికతో కనిపెట్టడం కూడా అంతే అవసరం. దేవుని బిడ్డ ఎంత ఓపిక అంటే, ఆయన మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మన స్టోరీ అంతా లాభానికి చెప్తాడు. మళ్ళీ లాభానికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత కాళ్ళు పడుకున్నట్టు నీళ్ళు ఇస్తే, నేను కాళ్ళు పడుకుని భోజనం చేయను, కానీ ముందు నేను చెప్పిన మాట నువ్వు విను. వీళ్ళరా, నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే, పిల్లలు ఈ రోజున కుటుంబాల కట్టడంలో ఓపిక లేకుండా పోతుంది, సహనం లేకుండా పోతుంది. దైవ చిత్తాన్ని వెతికేటువంటి ఆ సహనం ఈ రోజున మనుషుల్లో కలవైపోతుంది. దేవుని బిడ్డ ఎలియాజరు రెబెకా ఇస్సాకుల యొక్క వివాహం కట్టడానికి, లేక కుటుంబాన్ని కట్టడానికి చాలా చక్కని సహనము, ఓపిక కలిగిన వాడిగా మనం చూస్తున్నాం. మూడవ మాట చూస్తే ఫెయిత్ఫుల్నెస్, విశ్వాస్యత. ఎలియాజరు జీవితంలో కనబడేది ఏంటంటే విశ్వాస్యత. 24వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. 24వ అధ్యాయం 12వ వచనం, నా యజమానుడు 27వ వచనం చదువుదాం. 27వ వచనం, నా యజమానుని 35వ వచనం చదువుదాం. 35వ వచనం, నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమానుని. ఎందుకు ఈ మాటలన్నీ చదివిస్తున్నానంటే, నేను అనే మాటకు మీరు ఆ జాగ్రత్తగా నేను చెప్పిన మాటను, ఆ వాక్యంతో మీరు ఆ అనుసంధానం చేసి ఆలోచన చేస్తే నా మాటకు జవాబు మీకు దొరుకుతుంది. ప్రియుల, హౌ మచ్ ఈజ్ ఫెయిత్ఫుల్నెస్, ఎంత విశ్వాస్యత అబ్రహాము పట్ల కలిగి ఉన్నాడు అన్న విషయాన్ని. ఏమండి, పెద్దోడు చేతులు ఎవరికన్నా మన భుజమే చేయితే మనం ఇంకా అసలు కాలం నిలబడిపోతుంది కట్టాను. కానీ ఎలియాజరు ఎక్కడ కొనకట్లేదండి. మాటికి తను ఎవరో నిరూపించుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు. మాటికి ఎవరు పేరుతున్నాడంటే, తన విశ్వాసం చూడండి ఎలా చాటుతున్నాడంటే, నా యజమానుడైన అబ్రహాం. నేను అనిపించింది, ఇంత ట్రైనింగ్ ఒక ప్రధాన దోషుడికి ఎలా వచ్చింది అంటే, నేను అనుకుంటున్నాను బహుశా అబ్రహాము 12వ అధ్యాయంలో పిలువబడినప్పుడు ఎంతటి విశ్వాసంతో బయలుదేరాడో ఆ విశ్వాస యాత్ర అంతా కూడా కళ్ళారా చూసేసాడు ఎలియాజరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాం అప్పగించిన పనిలో కూడా ఎలియాజరు ఏం కనపరుస్తున్నాడండి? విశ్వాస్యతని కనపరుస్తున్నాడు. తన యజమానుడు ఎంత విశ్వాసంతో ప్రభు పట్ల విశ్వాసం కలిగి విశ్వాసంతో నడుస్తూ ఉన్నాడో, విశ్వాస యాత్రలో ముందుకు సాగుతున్నాడో, అంతే విశ్వాసంతో తనకు అప్పగించినటువంటి పనిలో కూడా ఏ మాత్రము కూడా తొడగకుండా విశ్వాస్యత కలిగి ముందుకు నడుస్తున్నటువంటి ఎలియాజరును మనం చూడగలుగుతున్నాం. దేవుని బిడ్డ, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విశ్వాస యాత్రలో మూడోది కావాల్సిన ఒక కుటుంబంలో విశ్వాస్యత చాలా ప్రాముఖ్యం. మీ తల్లిదండ్రులను ఆశీర్వదించిన దేవుడు, మీరు పక్షాల కుటుంబాలను ఆశీర్వదించిన దేవుడు మిమ్మును ఆశీర్వదిస్తాడన్న విశ్వాస్యత మీ గుండెల్లో నాటుకుపోతే మీ జీవితాంతం దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా, హల్లెలూయా. ఈ రోజు మీరు ఇక్కడ ఉన్నారంటే మీ తల్లిదండ్రులను ఆశీర్వదించిన దేవుడు. వారిని ఆశీర్వదించకపోతే మీరు ఇక్కడ రారు. అంతేనంటే నేను చెప్పిన మాటలు అతిశయోక్తి ఉందా? వారిని ఆశీర్వదించాడు. రాజు చిన్నారి యొక్క జీవితంలో దేవుడు చేసిన ప్రతి మేలు నాకు తెలిసి ఈ 25 సంవత్సరాల పరిచయంలో దేవుడు ఎన్నో కార్యాలు పరిచయం, ఎన్నో చితికిపోయిన సమస్యలు, ఎన్నో భయంకర పరిస్థితుల్లో కూడా దేవుని మీద ఆధారపడ్డారు. విశ్వాసము కలిగి విశ్వాసంతో ముందుకు సాగిపోయారు. దేవుని పడ్డారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నేను అందుకే వచ్చినట్టే చిన్నారి నా రమ్మా నీకు కోట వచ్చేస్తుందని
ప్రియులారా, కుటుంబాలు కట్టబడాలంటే విశ్వాసం చాలా ప్రాముఖ్యం, విశ్వాస్యత చాలా ప్రాముఖ్యం. దేవుడు కూడా చూసేది అదే. అబ్రహామును ఆశీర్వదింపబడడానికి కారణం, ప్రధానమైన కారణం విశ్వాసం కదా. ఏ విశ్వాసంతో బయలుదేరాడో, ఏ విశ్వాస్యత కలిగి ఉన్నాడో అదే విశ్వాసాన్ని, అదే విశ్వాస్యతను ఎలియాజరులో పోశాడు. ఆ పని అప్పగించాడు. ఆ పనిలో కూడా ఎక్కడా కూడా తప్పిపోలేదు ఎలియాజరు. జాగ్రత్తగా ముందుకు వెళుతున్నాడు దేవుని బిడ్డ. దేవునికి స్తోత్రం. నాలుగవ మాట కూడా తోతలకు ముగిసిన టైం లేదు కాబట్టి ముందుకు వెళుతున్నాను దేవుని బిడ్డ. కుటుంబం కట్టబడాలి అంటే దేవుని చిత్తము సమస్తము సమకూడి జరుగుతుందా, చేస్తుందా లేదన్నది చూడాలి దేవుని బిడ్డ. చూద్దాం 24:13 చదువుతాం. 24:13 చిత్తగించుము. వస్తున్నారు త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వచ్చుమని నేను చెప్పగా నీవు త్రాగము, ఒంటిలకు నీళ్లు పెట్టుదనని ఏ చిన్నది చెప్పునో ఆమె నీ సేవకుడైన ఇస్సాకు కొరకు 17 చదువు. 17 ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొంటే పరిగెత్తి నీ కడవను నీళ్లు వచ్చి దయచేసి నన్ను త్రాగనమ్మని అడిగాను. అందుకు ఆమె అయ్యా త్రాగునని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదకి తెచ్చుకొని అతనికి దాహం ఇచ్చి 27 చదువుతాం. 27 అబ్రహామును నా యజమాని దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక. ఆయన నా యజమానికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. నేను త్రోవలో ఉండగానే యెహోవా నా యజమాని బంధువుల ఇంటికి నన్ను నడిపించారు. 50 ఇది యెహోవా వలన కలిగిన కార్యము, మేమైతే అవునని కానీ కాదని కానీ చెప్పజాలం. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. హల్లెలూయా. దేవుని రోమపత్రిక 8:8 దేవుని సంకల్పము కలిగిన బిడ్డలకు సమస్తమును కూడా సమకూడి జరుగును. ఆమేన్. ఇస్సాకునకు రెబెకా దేవుడు సమకూర్చిన బిడ్డ కనుక ప్రారంభంలో మాట్లాడాడు, నేను ఎవరిని అడుగుతానో వాళ్ళు నా సమాధానం చెప్పాలి, వాళ్ళు చెప్పే సమాధానం ఎలా ఉండాలి అని అనుకున్నాడు. ప్రమాణం పెట్టుకున్నాడు. వచ్చింది, ఆ మాట చెప్పింది, ఆ ప్రమాణం చెప్పింది. అంతటితో ఆగాడా? వెళ్ళి లాభాలతో బెతియేలుతో అదే మాట చెప్తున్నాడు. అదే తర్వాత మళ్ళీ ఏమంటున్నారు, వాళ్ళు ఏమంటున్నారు, బెతియేలు లాభాను 51 వచ్చేటప్పుడు లాభాలను బెతియేలును ఇది యెహోవా వలన కలిగిన కార్యము, మేమైతే అవునని కానీ కాదని కానీ మేము చెప్పజాలం. నేను అని చెప్పేది ఏంటంటే, ఒక కుటుంబము కట్టబడటంలో దేవుని చిత్తము ఎల్లప్పుడూ బయలుపడుతూనే ఉంటుంది ప్రియులారా. దేవునికి స్తోత్రం. కాకపోతే అది వెతకాలి, అది వెతకాలి, కంగారు పడకూడదు, అది వెతకాలి. దాని కొరకు ఓపికతో నిలిచి ఉండాలి. ఒక కుటుంబము కట్టబడడానికి దేవుని చిత్తము ఖచ్చితంగా అయి ఉంటుంది పిల్లల. అది దాని కొరకు మనం కనిపెట్టాలి. ఎలియాజరు కనిపెట్టుటలో లేకపోతే దాని కొరకు వేచినట్లో చాలా చక్కని పాత్ర పోషించినట్లుగా మనం చూడగలుగుతున్నాం దేవుని బిడ్డలారా. 5వదిగా ఆఖరి విషయం ఒక మాట చెప్తాను. 24:50 చదువుదాం. 50 చదువుకున్న వాక్య భాగం. కార్యము 58 కూడా చదువు. 58 పిలిచి మనుషులతో కూడా వెళ్ళేదవాని ఆమెను అడిగినప్పుడు వెళ్ళేదనని. 5వదిగా దేవుడు ఏర్పాటు చేసినటువంటి కుటుంబము కట్టబడడానికి కావాల్సింది ఏంటంటే విధేయత. తల్లిదండ్రులు విధేయత కనబడుతుంది. లాభాలు గతిలు ఏమన్నాడు, యెహోవా వలన మేము అవునని కానీ కాదని కానీ శిరస్సు వచ్చేసారు దేవుని కార్యానికి. ఎందుకంటే మొట్టమొదటి నుంచి మనోడు ఎక్కడ తొణగకుండా ప్రతి మాటను చూస్తే ఎక్కడ కూడా రెండోసారి చెప్పడానికి కూడా ఏమాత్రం మొగమాట పడకుండా చెబుతూ ఉన్నాడు. ఇలా జరిగింది, నా యజమానుడు ఇలాగా ఆశీర్వదించాడు, నా యజమానుడు ఇలా నాకు అప్పగించాడు పని. కుటుంబంలో ఏ కుటుంబంలో విధేయత ఉంటుందో పిల్లరా, ఈ రోజున మనము కుటుంబాల్లో విధేయత, బిడ్డల్లో విధేయత కనపరచలేకపోతాం, చూడలేకపోతాం. క్షమించండి, విధేయత ఈ రోజున పిల్లల్లో చూడలేకపోతాం. రకరకాల ప్రయత్నాలు, రకరకాల ఇది ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, పెద్దలంటే గౌరవం లేకపోవడం. ఇటు తల్లిదండ్రులు విధేయత కనపడుతుంది 50వ వచనంలో. 58వ వచనంలోకి వెళ్ళేటప్పటికి
రెబ్కా యొక్క విధేయత కూడా కనబడుతూనే ఉంది పిల్లలు. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ కూడా. హల్లెలూయా. ఏ కుటుంబంలో విధేయత కలిగి ఉంటారో ఆ కుటుంబాన్ని దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తుంది. మీ కుటుంబం కట్టబడడానికి కారణం ఇరు కుటుంబాల యొక్క విధేయత. డాక్టర్ రాజ్ కుమార్ బేబీ ఆశ, నేను మీకు మనవి చేసేది ఏంటంటే విధేయత కలిగి మీ కుటుంబాలు ఎలాగైతే మీ కుటుంబం కట్టబడడానికి మీ ఇరుపక్షాల తల్లిదండ్రులు విధేయత కలిగి ఉన్నారు, మీరు కూడా ప్రభు పట్ల విధేయత కలిగి ఉంటే మిమ్మల్ని అంతగా దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ఒక కుటుంబం కట్టబడడానికి ఇన్ని రకాలైనటువంటి ఆశలు పెట్టుకొని ఇన్ని విషయాలు పాటిస్తూ ఎలియాజరు ఆ రెబెకా ఇస్సాకు యొక్క గృహాన్ని లేక ఇంటిని కట్టినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఈరోజు ఎంతమంది కుటుంబాల్లో ప్రార్థన ఉంటుంది, ఎంతమంది కుటుంబాల్లో దేవుని చిత్తాన్ని గతకలుగుతున్నారు, ఎంతమంది కుటుంబాల్లో విశ్వాసత కలిగి ఉంటున్నాం, ఎంతమంది కుటుంబాల్లో దేవుడు సమకూర్చే వరకు ఎదురు చూస్తూ ఉన్నాం, ఎంతమంది కుటుంబాల్లో విధేయతను మనం చూస్తున్నాం. ఈ రోజున సమకూరిస్తే పరిశుద్ధాత్ముడే ఒక కుటుంబాన్ని సమకూర్చితే ఆ కుటుంబాన్ని ఇంకెవరూ కూడా దొంగిలించలేరు అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా. దేవునికి స్తోత్రం. బైబిల్లో ఉన్న కుటుంబాల్లో రెబెకా ఇస్సాకు రెబెకాల యొక్క కుటుంబం ఎంతో శ్రేష్టమైనటువంటి కుటుంబం. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. ఎందుకంటే అబ్రహాం అనుభవాలన్నీ కూడా ఆయన ముందు ఉన్నాయి. తండ్రి అనుభవాలు ఏమండి, తండ్రి అనుభవాలు, ఎన్ని బావులు తవ్వాడు, ఎన్ని బావులు పూర్తి చేశారో, ఎంతమంది పూర్తి చేశారో, ఎవడు పూర్తి చేశాడో, గొడవలు జరిగినాయో ఏమిటో, ఆ గొడవలు ఏంటో మొత్తం అన్ని కూడా తండ్రికి జరిగిన ప్రతి కార్యం కూడా ఆ విశ్వాసవీరుడి యొక్క చరిత్ర అంతా ముందుంది. రాజకుమార్, నీ ముందు నీకు పెద్ద చరిత్ర ఉంది. కష్టాలని గొడవలని దేవుడు మీకు ఒక సురక్షితమైన కుటుంబాన్ని దేవుడు ముఖ్యాడు. కానీ అనుభవాలు మాత్రం మర్చిపోకూడుచున్నాను. అర్థమైందా? అనుభవాలు మాత్రం, ఇదిగో నా తండ్రిని ఆశీర్వదించిన దేవుడు, నా తండ్రిని బలపరిచిన దేవుడు, నా తల్లిదండ్రులు దీవించిన దేవుడు, వారి కష్టాలను ఫలింపజేసిన దేవుడు, ఆ మాట మీ జీవితంలో కృతజ్ఞత కలిగి విధేయత కలిగి ఎప్పుడైతే ఉంటారో దేవుడు మిమ్మల్ని నిత్యముగా ఆశీర్వదిస్తారు. దేవునికి స్తోత్రం. ఈ రోజులో వచ్చిన పిల్లలు తల్లిదండ్రులకి ఏమీ తెలియదట. ఏమండి, అమ్మ నాన్న వచ్చి అలా చేయకండి, నీకేం తెలియదమ్మా, నీకేం తెలియదు నాన్న. మరి ఆడికేం తెలియదు, వీడికేం తెలుసో, వీడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఇలా నేను అందుకన్నాను ఇందాక, ఈ రోజున కుటుంబాలు కట్టబడడం కారణం ఏంటంటే విధేయత లేని జీవితాలు కుటుంబాలు కట్టబడవు. విధేయత కావాలి. ఇది దేవుని చిత్తమైతే అది 100 తల వంచడమే. లాభమా నష్టమా కాదు కావాల్సింది, లాభమా నష్టమా కాదు కావాల్సింది, తల వంచడమే. లాభాన్ని పెరిగేలాంటి యెహోవా వలన కలిగిన కార్యము దీనికి అవునని కానీ మేము చెప్పజాలమయ్యా. కాబట్టి ప్రియులారా, నా మాట ముగిస్తున్నాను. మన కుటుంబాల్లో ఉండవలసినటువంటి కుటుంబాలను కట్టబడడానికి ఈ సూత్రాలు ఎలియాజరు ఎలాగైతే పాటించాడో మన యవ్వన బిడ్డలు జతపరచడానికి ఖచ్చితంగా ఈ సూత్రాలు అవసరం. ప్రార్థన అవసరం, విశ్వాసం అవసరం, విశ్వాసత అవసరం, మన దేవుని యొక్క చిత్తం అవసరం, విధేయత అవసరం. విషయాలు మనం పరిగణలో తీసుకుందాం, ప్రార్థన చేద్దాం. మన బిడ్డలను దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ మాటలు మీ జీవితంలో దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసి మిగతా కార్యక్రమంలో ముందుకు వెళ్దాం. ఉదయకాల సమయంలో రాజుని చిన్నారిని ప్రేమించి ఇచ్చిన ప్రథమ సంతానం రాజకుమారిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యుక్త వయసు వచ్చినప్పుడు ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డ కొరకు చేసిన ప్రార్థన మీరు విని, ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డ కొరకు చేసి ఆ బిడ్డ కొరకు ఉంచిన విశ్వాసం మీరు కనుగొని, ఇదిగో బేబీ ఆశయాన్ని మీరు సిద్ధపరిచి సాటిన సహాయంగా మీరు మీరు నిర్ణయించి ఈ నిశ్చితార్థ కార్యక్రమానికి వారు తీసుకొని వచ్చారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇది మొదలుకొని నీ ఆశీర్వాదము వారి మీదకి దిగవచ్చును గాక. ఇది మొదలుకొని నీ అభిషేకము వారు కలిగి ఉందురు గాక. ఇది మొదలుకొని నీ చిత్తము వారి పట్ల జరుగును గాక.
ఇది మొదలుకొని వారితో మీరు ఉండి నడిపించుదురుగాక. ఈ ప్రభా నాయన ముందు జరగబోతున్నటువంటి కార్యక్రమాలన్నింటిలో మీరు తోడుకున్నాడు. పరిశుద్ధాత్మదేవుడా, మీరు ఒక కుటుంబాన్ని కడితే ఆ కుటుంబం దీవించబడుతుంది కనుక మీరు ఈ కుటుంబాన్ని కట్టమని ప్రార్థన చేస్తూ ఈ నిశ్చితార్థ కార్యక్రమం త్వరగా ఆశీర్వాదంగా జరిగింది, ముందు కూడా జరిగించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఎవరిని? చిన్నారి కూతుర్ని, చిన్నారి రాజు గారి కూతురు బేబీ ఆశ. బేబీ ఆశను? బేబీ ఆశ. ఏం ఆశించి చేసుకుంటున్నారు? పిల్లలు ఆశించాను అంతేనా? ఇంకేముందా? ఏం లేదు. చిన్నది నువ్వే చెప్పాలి. కోడలు రాజుగారు, మీ అమ్మాయిని రాజ్ కుమార్కి నిశ్చితార్థం చేయడానికి మీకు ఇష్టపూర్వకంగా ఇస్తున్నారా లేకపోతే ఏమైనా బలవంతంగా ఇస్తున్నారా? ఇష్టపూర్వకంగానే. మీరు కూడా చెప్పండి. ఇష్టమేస్తున్నారు. మంచి అల్లుడు దొరికాడు. దేవుని చిత్తం. దేవునికి స్తోత్రం. అయితే సంతోషం. మీరు ఇరువురు కూడా వారి ప్రార్థన చేద్దాం. వారి యొక్క ప్రయాణంలో వారికి వచ్చారు ప్రభువా, ఈ బంగారు ఉంగరమును మీరు పరిశుద్ధపరచండి. ఇది ధరించు వారును ధరింప చేయువారును నీ చిత్తము నరిగి ఇది జరిగించుటకు మీరు సహాయం చేయమని మీరు పవిత్రపరచండి. సమయంలో పెండ్ల కుమార్తెకు బేబీ ఆశకు బంగారు ఉంగరమును ధరింప చేస్తున్నాడు. అలాగే మీరేమో తీసుకొచ్చారమ్మ బాబుకి? స్తోత్రములు ప్రభువా. యనాది సంకల్పం బట్టి రాజ్ కుమార్కు బేబీ ఆశను సిద్ధపరిచి ఇరు పక్షాల కుటుంబాలను దీవించి పరిశుద్ధాత్మదేవుడా మీరే సరైన మార్గంలో మీరు నడిపించి ఈ నిశ్చితార్థ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రములు. ఈ రోజున ప్రభువా రాజ్ కుమార్కు మా ప్రభువా నాయన మరి ఆ బేబీ ఆశను నిశ్చితార్థం చేసుకోవడానికి నా ప్రభు జరగబో వివాహానికి వారిని సిద్ధపడడానికి ఈ రోజు ప్రభు వారు నిర్ణయించుంటుండగా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ఇక ముందున్న జర్నీలో నీ కృప వారికి తోడుగా ఉండదా ఇచ్చేమని ప్రార్థన చేస్తున్నాం. నీ ఆశీర్వాదం వారిపై ఉంచండి తండ్రి. ఆయన వారి ఆలోచనలు, వారి తలంపులు, వారి క్రియలు సమస్తమైన ప్రభా నీకు మహిమాత్మకమైనట్లుగా మీరు సహాయం చేయండి. ఇరు పక్షాల కుటుంబాలను మీరు దీవించండి నాయన. త్వరలో జరగని వివాహం కొరకు వారి ఇరువురు మానసికంగా, ఆత్మీయంగా, శారీరకంగా సిద్ధపడి మా ప్రభా పరిపూర్ణముగా వివాహం కొరకు సిద్ధపడినట్టు మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ మీరు నీ చేతులకు అప్పగించుకుంటారు. యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.
యోహాను ఉన్నాడు, పెద్ద యోహాను వందన సమర్పణ చెప్తారు, తర్వాత కార్యక్రమం ముగించబడుతుంది. ఈరోజు ఈ ఏర్పాట్లు ఏం చేసినవి కాదు, నిశ్చితార్థం ఘన కార్యపు ఆరంభం యెహోవా. Praise the Lord. దేవుడు Okay.